నమస్తే వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలేఖ గారు. నమస్తే. మనం చూసుకుంటే జంగారెడ్డిగూడెంలో 2022 ఆ సంవత్సరంలో దాదాపు 27 మంది కల్తీ సారా తాగి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి వైసీపీ తన ఎన్నికల హామీలలో పూర్తి మద్యపాన నిషేధం చేసేస్తాం, ఓన్లీ 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరికేలాగా చూస్తామని చెప్పేసి అని దాదాపు కల్తీ సారా కావచ్చు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు అనేది ఇప్పుడు చర్చకైతే వస్తుంది. దీని మీద అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా కూపీగా పూర్తిగా లాస్ట్ గేట్ తెరుచుకుంటే ఎవరు కనిపిస్తారనే దాని మీద ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 2022లో జరిగినటువంటి జంగారెడ్డిగూడెం దాదాపు 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఒక సంఘటన. దీనిపైన అసెంబ్లీలో చర్చించినప్పుడు స్వయాన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా సహజ మరణాలని చెప్పేసి మాట్లాడారు. దీని మీద ఈరోజు టాస్క్ ఫోర్స్ మళ్ళీ ఒక కేసు రీఓపెన్ అయితే చేస్తుంది. మొత్తానికి అప్పట్లో జరిగినటువంటి ఒక ఏదైతే జరిగిన సంఘటన మీద కనీసం ప్రెస్కి సంబంధించి కూడా విలేకరులను కూడా సరైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ తీయకుండా వాళ్ళని పూర్తిగా ఎంతగా అణిచివేశారని అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఒకవేళ ఈ కేసులు తెరుచుకుంటే జగన్ ఖచ్చితంగా జైలుకేనా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 2019లో గెలిచాం కదా అని చెప్పేసి ఏ విధంగా వెర్రవీగారు, ఎన్ని విధాలుగా అడ్డగోలుగా అబద్ధాలు ఆడారు. అది అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరి అక్కడున్న మీ మంత్రిగణాన్నంతా వెనకేసుకొని వీళ్ళు చేసిన రాక్షసమూక పనులన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2022 మార్చి నెలలో జంగారెడ్డిగూడెంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసింది ఎవరు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారి తలుపే తట్టింది. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి అంటే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, అక్కడ ఏదో ఫుడ్ పాయిజనింగో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులకు వాతావరణానికి వాళ్ళు చనిపోయారని రకరకాల కారణాలు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ మద్యం తాగి కాదు చనిపోయింది అని బల్లగుద్ది చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నా కళ్ళల్లో చూడటానికి భయపడుతుందా అని కూడా అడిగే మనిషి అప్పట్లో పాపం. అంటే ఇంకెలా అంటే న్యాయదేవత కూడా నిలబడి చూస్తూ ఉండాలా వీళ్ళని, అన్యాయంగా మాట్లాడే వాళ్ళని. అంటే అబద్ధం అంత గట్టిగా చెప్పారు, గట్టిగా అరిచారు. ఆ రోజున ఆ అబద్ధం నిజంగా అయిపోయిందేమో కానీ ఈ రోజున నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్లుగా నిజం ఒక్కొక్కటిగా వీళ్ళ చేసిన తప్పులు వీళ్ళని వెంటాడుతున్నాయి పాపాల రూపంలో అనేది మనకు కనిపిస్తుంది. అంటే అమాయకమైన ప్రజలు ఎంతమంది, అందరూ మగవాళ్లే, ఇంటి యజమానులు కోల్పోయి అంటే అక్కడ జంటగా ఉన్న వాళ్ళని ఒంటరి మహిళలు చేసి వీళ్ళు చేసింది ఏంటి, ఎన్ని వేల మంది ఒంటరి మహిళల పెన్షన్లు పెరిగినాయి. మరి ఆ విధంగా వాళ్ళ మాంగళ్యాన్ని తెంచిన పాపం ఊరికే పోతుందా జగన్మోహన్ రెడ్డి కంటే కాదు పట్టి కుడుపుతుంది అనేది ఈ రోజున అర్థమవుతుంది. మరి అమాయక ప్రజలు ఎందుకు చనిపోయారు మొన్న ఈ మధ్యనే చూసాం. డ్రోన్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెతుకుతుంటే మరి వాళ్ళు మద్యం తయారు చేసి ఇట్లాంటి నాటు సారా అమ్ముతుంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందని చెప్పేసి పోలీసులు ఎంతగానో దానికి వ్యయ ప్రయాసాలతోటి ఒక రెక్కి వేసి చూస్తే ఆ డ్రోన్లు పట్టుకుని చెట్టు తొర్రల్లో దాచారు. ఈ మద్యం తయారు చేసేవన్నీ కూడా అక్కడ తయారు చేసేసి పగలు నైట్ అంతా కాయటం, నైటే దాటించేయటం, తెల్లారేపాటికి అవన్నీ కూడా దాంట్లో చెట్టు తొర్రల్లో దాచేయటం. మరి వీళ్ళు అప్పుడు నాటు సారా ఏదైతే తయారు చేశారో ఎవరు తయారు చేశారు, ఎందుకు తయారు చేశారంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ మద్యం రేట్లు అధికంగా పెంచేయటం. దాంతోపాటు అదేమైనా నాణ్యమైన మద్యం అందించారంటే అది లేదు. మరి సామాన్యునికి అందుబాటులో లేని మద్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు మరి దానికి అలవాటు పడిన వ్యక్తులు ఎలా తయారయ్యారంటే చీప్ లిక్కర్కి అలవాటు పడిపోయారు, ఈ నాటు సారాకు అలవాటుపోయారు. వీళ్ళు ఈ నాటు సారా కాసే ముఠా ఏం చేసిందంటే దాంట్లో అనవసరమైన అన్నీ కూడా కలిపేసి ఏమంటే అవి ముడి సరుకులు, మరి నాణ్యమైన ముడి సరుకులు ఉండవు కదా వాళ్ళ దగ్గర, నాటు సారా అంటే రకరకాలవన్నీ కలిపేసి వీళ్ళని ఏదైతే మద్యం మత్తులో వీళ్ళు తూలిట్లాడటానికి ఎలా అయితే మనం ఆ రోజు చూసామో జనాలు ఏ విధంగా చనిపోయారంటే ఈ రోజున వీళ్ళందరూ కూడా ఎందుకు చనిపోయారంటే అనవసరంగా ఆ పిచ్చి మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి రేట్లు పెంచడం వల్లే వీళ్ళంతా కూడా తాగి చనిపోయారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాపం అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే వాళ్ళంతా కూడా ఎందుకు చనిపోయారంటే ఏదో అనారోగ్యం బాలేకపోతే ఆడవాళ్ళు, పిల్లలు, అక్కడ వాటర్ ఏదైనా ప్రాబ్లం అంటే అన్ని రకాల ప్రజలు చనిపోవాలి, ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉంటారు మరి అనారోగ్యం అంటే. మరి కానీ మగవాళ్ళు మాత్రమే ఎందుకు చనిపోయారు, మద్యం తీసుకునే వాళ్ళు మాత్రం మరి అంతే మద్యం తాగిన వాళ్ళు మాత్రమే చనిపోయారు. మరి ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే ఆ రోజున ఆయన గట్టిగా అరిచి ఒక అబద్ధం ఆడాడు. ఈ రోజున అది అబద్ధం కాదు నిజం.
ఎవరైతే టాస్క్ ఫోర్స్ వేశారో ఇప్పుడు కమిటీ, దాని మీద ఒక్కొక్కటిగా నిజం బయటకు రాబోతుంది. వీళ్ళు ఆడిన అబద్ధాలు నిజంగా ఈ రోజున వీళ్ళు ఏదైతే ఆ రోజున చేశారో ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడన్నట్లుగా వీళ్ళు చేసిన పాపాలన్నీ ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? మరి పదే పదే వాళ్ళ మోకనంత పాపం బయటకు కూడా రావట్లేదు ఈ మధ్య. అసలు ఈ మద్యం ఏదైతే జరుగుతుందో కుంభకోణం గురించి అసలు బయటకు కూడా రావటం మానేసి, మరి ఎవరైతే అతను ఉన్నాడో గోరంట్ల మాధవ్, అంబటి రాంబాబు, మరి లేకపోతే రోజా, మరి శ్యామల బాగా మాట్లాడుతుంది. మరి ఆవిడ మీద కూడా బెట్టింగ్ యాప్లు కేసులు అయ్యి ఉన్నట్లున్నాయి. మనం 10 మందికి మంచి చెప్పేటప్పుడు, ఒకరిని క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి, మరి మనం ఎలా ఉండాలనేది ఆవిడ ఒకసారి విచారించుకుంటే, ఆవిడ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, మరి మనం చేసింది ఏంటి? మరి గతంలో వాళ్ళందరూ చనిపోతే బెట్టింగ్ యాప్లప్పుడు మరి నేనేమి చేయలేను, వాళ్ళకి మరి తిరిగి నేను తీసుకురాలేను, సారీ చెప్తానని అంది. మరి సారీ చెప్తే తిరిగి ప్రాణాలు వస్తాయా? అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే నిన్న మొన్న వచ్చినటువంటి ఒక ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఒక పూర్తి నివేదిక వచ్చిన తర్వాత దాదాపు 2019 నుంచి 2024 దాకా ఏదైతే మద్యం తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు 30,000 పైచీలకు అని చెప్పి మాట్లాడారు. అదొక రిపోర్ట్ రావడం, దీంతో పాటు ఇప్పుడు జంగారెడ్డికి సంబంధించినటువంటి ఒక 27 మంది చనిపోవడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్ పశ్చాత్తాప పడతాడా లేదా అంటే ఏం చెప్తారు? పడడు. ఆయనకు పశ్చాత్తాపం అనేది లేదు. అలాంటి పశ్చాత్తాపం ఉన్న వ్యక్తి అయితే అతను 16 నెలలు జైల్లో ఉండొచ్చినప్పుడే మంచి మనిషిగా తిరిగి వచ్చేవాడు. మరి మంచి మనిషిగా తిరిగి రాలేదు, మోసగాళ్లకు మోసగాడు అన్నట్లు వచ్చాడు. మరి చూసాం ఆ రోజున తల్లిని చెల్లిని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఒకే ఒక ఛాన్స్ అని ఒక డైలాగ్ ఒకటి పెట్టేసుకుని ఏ విధంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజ్యాధికారం దక్కించుకొని మరి ఎన్ని విధాలుగా 2019 నుంచి 2024 వరకు వీళ్ళ అధికారం ఏ విధంగా కొనసాగింది, మరి పోలీసులను కూడా ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులు గురి చేసి, మరి ఈయన ఏదైతే ట్యాబ్లు పంచాము లేకపోతే ఫోన్లు ఇచ్చామంటే ఆ ఫోన్లు రికార్డు కోసమే ఇచ్చాడు, మరి రికార్డు చేయటం కోసమే ఇచ్చాడు. పోలీసులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్లు రికార్డ్ చేయటం, మరి అదే విధంగా ఏదైనా ఆడపిల్లలు ఎవరికైనా వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అవి కూడా రికార్డ్ చేసి వాళ్ళకి వినిపించి, మరి నీ కూతురు పలానా వ్యక్తితో మాట్లాడుతుంది, ఖచ్చితంగా ఇది వెళ్ళిపోతుంది, దీన్ని వైరల్ చేసేస్తాం అనగానే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వీళ్లతో పాటు కొన్ని విషయాల్లో వాళ్ళు చేయాల్సి వచ్చింది అనేది ఈ రోజున వినిపిస్తున్న విషయం. ఇట్లాంటి వ్యక్తికి పశ్చాత్తాపం ఉండిద్దా? ఇట్లాంటి వ్యక్తికి ప్రాయశ్చిత్తం ఉండిద్దా? ఇట్లాంటి వ్యక్తి ఆత్మ విమర్శ చేసుకుంటాడా? ఇట్లాంటి వ్యక్తికి పాపం పుణ్యం లేకపోతే చీము నెత్తురు ఇట్లాంటివన్నీ ఉంటాయా అంటే ఉండనే ఉండవు. అట్లాంటివన్నీ ఉంటే ఇలాంటివి చేయరు. 1 కాదు 2 కాదు. ఈ రోజున చూస్తుంటే సొంత బాబాయిని అంత దారుణంగా చంపేసిన వ్యక్తి, మరి తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని మరి నన్ను సీఎం హోదాలో కూర్చోబెట్టండి, తర్వాత ఏడుదురుకొని మీరు వచ్చి ఫస్ట్ సంతకాలు చేయండి అని అడిగిన వ్యక్తి ఈ రోజున తల్లి మీద చెల్లి మీద నాకు ప్రేమ చచ్చిపోయిందని చెప్పేసి కేవలం ఆస్తుల కోసమే కదా అతను అడిగాడు. ఇంకక్కడ వేరే కారణం ఏమీ లేదు. మరి కేవలం తన అధికారానికి కానీ తన పార్టీకి సంబంధించి తన ఏదైతే ఆస్తులకు సంబంధించిన విషయంలో ఎవరైనా అడ్డొస్తే ఎంతటి వారినైనా సరే నేను అడ్డు తొలగించుకుంటాను, ఆ శవాల గుట్ట మీదకి ఎక్కి నేను నుంచోనైనా నా రాజ్యాధికారాన్ని నేను చూస్తాను, ప్రపంచాన్నంతా నా కంటితో చూడాలంటే నాకు ఒక సింహాసనంలో నేను కూర్చొని ఉండాలి అని చెప్పేసి అలాంటి ఆలోచన పరుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపం అనేది ఉండదు. అయితే జంగారెడ్డిగూడెంలో దాదాపు 27 మంది చనిపోవడం, అక్కడ ఉన్న మహిళలు మీరు అన్నట్టుగా ఒంటరి వాళ్ళు అయిపోవడం మనం చూసాం. ఇప్పుడు మహిళలందరూ కూడా జగన్ పైన పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. అప్పటి నుంచే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నా సరే జగన్ ప్రభుత్వం మాత్రం వాళ్ళని ఆపేసింది, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ గొంతు నొక్కేసిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ టాస్క్ ఫోర్స్ పెట్టడం వల్ల వాళ్ళందరికీ న్యాయం జరగబోతుందా? ఖచ్చితంగా ఈ 27 మంది మరణాలకి జగనే కారణమా అంటే ఏమంటారు? ఇక్కడ అమరావతి రైతులు ఎవరైతే మహిళల్ని ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది గురి చేశారు, మరి అదేవిధంగా ఇట్లాంటి నాటు రకం సారా అమ్మి మరి ఇబ్బందికి గురి చేసి వాళ్ళ భర్తల్ని కోల్పోయి వాళ్ళు ఎన్ని రకాలుగా అగచాట్లు పడుతున్నారో మనం చూస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళకి నిజంగా న్యాయం జరిగిద్దంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి అమరావతి రైతులందరూ ఏ విధంగా ఊపిరి పీల్చుకున్నారు, మరి అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళందరికి కూడా న్యాయం జరుగుతుంది. జగనాసురుడి పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రజల మధ్య తిరగటానికి పనికిరాడు, ప్రజల్లో ఉండటానికి ఆయన వాయిస్ ఇవ్వటానికి కుదరదు, ఆయన రాక్షస మూక మాట్లాడటానికి వీల్లేదు. మరి గతంలో చెప్పుకుంటే షీప్ ద 6 షిప్ అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా షీజ్ ద పార్టీ అని చెప్పేసి దీన్ని కూడా వీళ్ళు కూడా సీజ్ చేసే పరిస్థితి వచ్చేసిద్ది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పార్టీని మాత్రం బ్యాన్ చేసేస్తారు.
ఇప్పుడు మనం చూసిన 11కు పరిమితం అయినా కూడా వీళ్ళు చేసిన పనులు, మాట్లాడే మాటలు ఏ విధంగా బురద జల్లాలని ప్రయత్నమే గాని మరి ఈ విధంగా ఉండే విధానాన్ని ఏ విధంగా చూడాలంటే వీళ్ళు బయటకు రాకుండా చెయ్యాలి అంటే వీళ్ళందరూ కూడా వాయిస్ బయటకు తీసుకురావాలి. అదే విధంగా వాళ్ళకి న్యాయం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు మొన్న చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి మీద 50 సార్లు ఆయన కేసు పెట్టినా కూడా ఎందుకు బయటకు రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందంటే మరి అక్కడ ఏదైతే వర్కింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా మారింది. ఆ మారటం వల్లే ఒక్కొక్కరిలో చైతన్యం వస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ వాళ్ళు బయటకు వినిపించి మేము ఈ విధంగా గతంలో చర్యలు తీసుకుంటారేమోనని చెప్పి కేసులు పెట్టాము, ఎవరు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది కాబట్టి మేము కూడా వచ్చేసి మా బాధలు చెప్పుకుంటున్నామని. ఖచ్చితంగా వీళ్ళందరికైతే న్యాయం జరిగి తీరుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా జగన్ చేసినటువంటి ఒక అక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఎన్నో కొన్ని వేల మంది ప్రాణాలు అయితే పోయాయి. వీటన్నిటికీ సంబంధించి తగు న్యాయం కూటమి అతి తొందరలో చేయాలని చెప్పి వీరిని కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.